దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల వేకప్ విత్ గాడ్ ఈ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఈ దినము మరి ధ్యాన వాక్యముగా రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. డిసిప్లిన్ ప్రేయింగ్. మరి విశ్వాసకి ప్రార్థన చేయటం అనేది ఒక గొప్ప ఆధిక్యత. ప్రేయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రిస్టియన్స్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. మరి హౌ డస్ ద స్పిరిట్ అసిస్ట్ అస్ ఇన్ అవర్ ప్రేయింగ్? ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు ఈ విషయంలో సహాయకరంగా ఉంటాడు. ఫర్ వన్ థింగ్, ద స్పిరిట్ టీచర్స్ అస్ ద వర్డ్ అండ్ షోస్ అస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా మరి దేవుని చిత్తాన్ని మన జీవితంలో మరి మనకు సహాయకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రేయర్ ఈజ్ నాట్ అవర్ ట్రయింగ్ టు చేంజ్ గాడ్స్ మైండ్. ఏదో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మనస్సును మనం మార్చాలని కాదు, కానీ దేవుని మనసులో మన పట్ల ఏమైంటున్నదో, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైంటుందో, ఉద్దేశం ఏమైంటుందో అది మరి జరిగించమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారు అంటున్నాం. కనుక పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్ కాన్స్టెంట్లీ ఇంటర్సీడ్స్ ఫర్ అస్ ఈవెన్ దో వీ డు నాట్ హియర్ హిజ్ వాయిస్. మరి దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చుతాడు. ఆ రీతిగా మరి ఈ దినవంతి కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుని మరి ఆత్మలో ప్రార్థించి మరి ఆ రీతిగా మనము ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము ప్రభువా. మరి ఈ ఉదయకాలమున నీవు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రార్థన విషయంలో ఏ రీతిగా మేము మరి క్రమశిక్షణ కలిగి ఉండవలసిందో పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉంటూ మరి సర్వసత్యములను నడిపించటం మాత్రమే కాకుండా మా పట్ల ఉంటున్న ఉద్దేశాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన నెరవేర్చుచు మరి ఆ రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయుచున్నాడు అనే సత్యాన్ని మరి ఒకసారి మేము గుర్తించి ఆ రీతిగా నీ యొక్క ఆత్మ సహాయం ద్వారా ప్రభువా మేము నీ వాక్యానుసారం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు దినవంతి మనకు తోడైనగాక. ఆమేన్.